ప్రైజ్ లార్డ్ ప్రియా దేవుని బిడలారా, మరి ఉదయకాల సమయంలో అందరూ బాగున్నారా? మరి ఉదయాన్నే లేవగానే దేవునితో మాట్లాడుతూ మనము ఒక వాగ్దానాన్ని చదువుకుని మన దినాన్ని మొదలు పెడుతున్నాం. మరి ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధినే నేనిట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనిట్లు జరిగించితినో, కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. ఆమేన్. యెషయా గ్రంథము 38:2 అధ్యాయంలో మరి హిజ్కియా గారు తన తన బలహీనతలో ఉన్నప్పుడు, తను మరణిస్తాడని తెలిసినప్పుడు, మరి దేవుని వైపు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని కన్నీరు విడుచుచు పశ్చాత్తాపపడుచు మరి యథార్థ హృదయముతో దేవునిని అడిగినప్పుడు, ఆయన ప్రార్థించినప్పుడు, యథార్థ హృదయంతో నేను ప్రార్థిస్తున్నప్పుడు విశ్వాసము కలిగి కన్నీళ్లు విడుచుచు ప్రార్థించినప్పుడు యెహోవా అతని ప్రార్థన ఆలకించెను. అతడు ప్రార్థింపగా యెహోవా ఆలకించి మరణపు ముల్లును విరిచి విజయాన్ని దయచేశాడు. తన బలహీనతను, తన రోగాన్ని తీసివేసి మరణం నుండి విడిపించి విజయాన్ని దయచేశాడు. తను పశ్చాత్తాపంతో యథార్థ హృదయంతో ప్రార్థించాడు. మరి ఈ ఉదయకాల సమయంలో హిజ్కియా గారు ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన ఆలకించడా? యథార్థ హృదయము కలిగి నీవు ప్రార్థించినట్లయితే నీ ప్రార్థన ఆయన ఆలకించడా? ఎటువంటి సమస్యల్లో ఉన్నప్పుడు, నువ్వు ఎటువంటి పెద్ద సమస్య అయినా సరే, బలహీనత అయినా సరే, సమస్య అయినా సరే, నువ్వు దాన్ని ఎదుర్కొనలేకపోతున్నావా? ప్రార్థించు. నీకు ఏదైనా ఇబ్బంది కలిగిందని వార్త నీకు తెలిసినప్పుడు మనం ఏం చేస్తామంటే మన స్నేహితులతో పంచుకుంటాం, మన బంధువులతో, తల్లిదండ్రులతో. కానీ వెంటనే మోకాళ్ళుని ప్రార్థించాలన్న ఆలోచన మనకు రాదు. మనకి ఏదైనా ఇబ్బంది ఉందన్నప్పుడు, నాకు ఈ ఇబ్బంది ఉంది, ఈ అవసరత ఉందని స్నేహితులతో చెప్పుకుంటాం తప్ప దేవునితో మాత్రం చెప్పుకోం. మనకు సమస్య ఉందని తెలిసిన వెంటనే మన మోకాళ్ళు ఉని దేవునికి చెప్పగలిగితే, హిజ్కియాని మరణాన్నించి విడిపించిన దేవుడు, హిజ్కియా ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. పశ్చాత్తాపముతో హృదయ శుద్ధి కలిగి ఆయనను ప్రార్థించు, విశ్వాసము కలిగి ప్రార్థించు. హిజ్కియాతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడతాడు. హిజ్కియాని విడిపించిన దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. నిన్ను స్వస్థపరచడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కానీ నువ్వు యథార్థ హృదయంతో ప్రార్థించగలగాలి. నువ్వు యథార్థ హృదయంతో ప్రార్థించలేనప్పుడు ఆయన నిన్ను తాకనే తాకడు. మరి జ్ఞాపకం ఉంచుకుని ఉదయకాల సమయంలో మన హిజ్కియా వలె యథార్థ హృదయంతో ప్రార్థిస్తామా? మనము ఆయన మేలులను పొందుకోవాలి అంటే ఆయన మార్గంలో మనం నడవాలి, మన కుటుంబాన్ని నడపాలి. అట్టి ఆశీర్వాదాలు నీకు, నీ కుటుంబానికి కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నా తండ్రి ఈ వాగ్దానాన్ని మాకు ఇచ్చిన దేవా నీకు వందనాలయ్యా. అయ్యా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కృప కలిగిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, అయ్యా ఈ కొన్ని నిమిషాలు నీ వాగ్దానాన్ని ప్రభా మేము చదవటానికి నేను ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. అలాగే నైనా హిజ్కియాని స్వస్థపరిచిన దేవా, అయా ఉదయకాల సమయంలో ఎవరైతే బలహీనతో శోధించబడుచున్నారో, అయా ఎవరైతే ఏ బలహీనతో శోధించబడుచున్నారో, రోగాలతో బాధించబడుచున్నారో నీకు తెలుసు నైనా, నువ్వు చూచుచున్న దేవుడవు. వారందరినీ మీ గాయపడిన హస్తం వేసి ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. ప్రయాణం చేస్తున్న బిడ్డలను కూడా మీరు స్వస్థపరచండి తండ్రి. మీకు స్తోత్రాలు, వందనాలు నాయనా. అలాగే ప్రభువనైనా అయా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సులువైన కానుపును మీరు దయచేయండి. వివాహము కాని వారి కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. వివాహము జరగడానికి సహాయం చేయండి నాయన. మీకు స్తోత్రాలు, వందనాలు. స్కూల్కు వెళ్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. ప్రతి ఒక్కరి పట్ల మీ కాపుదల భద్రత ఉంచండి నాయన. మీకు స్తోత్రాలు, వందనాలు నా తండ్రి. నైనా ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించమని అడుగుచున్నాను ప్రభా. ఎవరికి ఏ సమస్యల చేత శోధించబడుచున్నారో వారందరికీ విడుదల దయచేయండి. ఎవరైతే ఆర్థిక సమస్యలతో కృంగిపోయి ప్రభా ఆత్మహత్యలు చేసుకోవటానికి కూడా సిద్ధపడుతున్నారయ్యా, అట్టి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. ఈ ఆలోచన నుంచి విడుదల దయచేయండి నాయన. వారికి మీరు సహాయం చేయమని అడుగుచున్నాను, మీ చేయి అందించమని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు. జ్ఞాపకం చేసుకునండి
ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను. యోగ్యత లేని మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకో ప్రభువా. మాతో మీరు మాట్లాడమని అడుగుచున్నాను ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నాయన నాయన ఎమర్జెన్సీలో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డలకు ప్రభు తగిన సహాయమును దయచేయమని అడుగుచున్నానయ్యా. కృప కలిగిన దేవానికి స్తోత్రాలు ప్రభా. అయా కృప కలిగిన తండ్రి, డాక్టర్లో మీరు మంచి వైద్యాన్ని అందించండి నాయన. అయా ఏ ఏ బలహీనత శోధించబడుచున్నారో నీకు తెలుసు. ప్రతి ఒక్క గృహంలోనూ ప్రభు మీ రక్షణను దయచేయండి నా తండ్రి. ప్రతి ఒక్కరి గృహములో విశ్వాసముతో యథార్థతతో ప్రార్థించే బిడ్డలను మీరు సిద్ధపరచమని అడుగుచున్నాను నేను. జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించండి. అదే కాల సమయంలో మాతో మీరు మాట్లాడమని వేసిన ఉంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.